హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాస్ట్ 3 డేస్ నుంచి కేరళలో జరిగిన డిజాస్టర్ గురించే మాట్లాడుతున్నారు. ఆ డిజాస్టర్ వల్ల అక్కడ ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోయారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఈ సోమవారం కేరళ రాష్ట్రంలో వాయనాడ్ డిస్టిక్లోని వచ్చిన భయంకరమైన వరద కారణంగా ఇప్పటికే 250 మంది అయితే చనిపోయారు. దీన్ని బిగ్గెస్ట్ డిజాస్టర్ అని కూడా అంటున్నారు. ఇంకా చాలామంది చనిపోయినట్టు తెలుస్తుంది. వరద కారణంగా 2 గ్రామాలు అయితే అక్కడ కొట్టుకుపోయినాయి. ఒకటి ముందక్కై, ఇంకోటి చొరల్మల. ఈ 2 గ్రామాలు అయితే కంప్లీట్గా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. ఇంత పెద్ద డిజాస్టర్ 2018లో కూడా వచ్చింది, కానీ అంతకన్నా ఇది పెద్దది ఈ 2024లో. అప్పుడు 483 మంది అయితే చనిపోయారు కేరళలో. ఒక మలయాళం మూవీ కూడా ఉంది, మేబీ దానికి సంబంధించిన మూవీ అయి ఉంటుంది. 2018 అని ఉంది మూవీ. వాయనాడ్లో 2019లో కూడా కొండచర్యలు విరిగపడి 15 మంది దాకా చనిపోయారు. అట్లనే ఆగస్టులో 2021లో భారీ వర్షాలకు 35 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈ డిజాస్టర్ వల్ల మనుషులే కాకుండా వాళ్ళు పెంచుకున్న అనిమల్స్ కూడా, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ ఇల్లు అన్నీ ధ్వంసమైపోయాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కొంతమంది అయితే వాళ్ళ ఆచూకీ కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఆ రాత్రి ఆ ఫ్లో రావడం వల్ల కొందరు గల్లంతయ్యారు, కొందరు బండరాళ్ళ కింద కూడా పడ్డారు. సో వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. డాక్టర్స్ కూడా పోస్ట్ మార్టం చేయడానికి భయపడుతున్నారంట. వాళ్ళ అంటే తల మొండెం వేరు అయ్యి ఒక్కొక్కరు ఎవరు అని కూడా వాళ్ళు పరిశీలించలేకపోతున్నారు. ఇంకా సినీ నటులు, రాజకీయవేత్తలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అక్కడ నెట్వర్క్ సిస్టమ్ కూడా పెంచారంట, ఎందుకంటే నెట్వర్క్ సిస్టమ్ ఉంటేనే ఎమర్జెన్సీ కాల్స్ కానీ ఏవైనా పోతాయి. సో నెట్వర్క్ సిస్టమ్ కూడా పెంచారంట. ఈ వాయనాడ్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడున్న ప్రజలు విచ్చలవిడిగా రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్స్, హోటల్స్ కట్టించారు కంప్లీట్గా. దాదాపు అక్కడున్న గ్రామ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళకున్న వ్యవసాయ భూమి ఉంటుంది కదా, రబ్బర్ ప్లాంటేషన్ భూమి కానీ, కాఫీ ప్లాంటేషన్ భూమి కానీ, అవన్నిటినీ తీసేసి కంప్లీట్గా రెస్టారెంట్స్ బ్యాక్ టు బ్యాక్, ఎవరి పొలంలో వాళ్ళు రెస్టారెంట్స్ అట్లా పెట్టుకున్నారు. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు నదులకు వెళ్ళే నీళ్ళు ఉంటాయి కదా, నదులకు వెళ్ళే సహజదారులు ఉంటాయి, అవన్నీ మూసుకుపోయినాయి. ఇట్లా మూసుకుపోవడం వల్ల దీనివల్ల నీళ్ళు ఇంకిపోవడం, ఆగిపోవడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ల్యాండ్ స్లైడ్కి కారణం, మెయిన్ రీజన్ ఇదే అని చెప్తున్నారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఈ ల్యాండ్ స్లైడ్కి కారణం మెయిన్ రీజన్ ఇదేనా, లేదా ఇంకేమైనా ఉందో నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ప్రే ఫర్ వయనాడ్. రెస్క్యూ టీమ్ సిబ్బంది కూడా వాళ్ళ కోసం ఎంతో సహాయపడుతుంది. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.